బలవపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి నూతనంగా తయారు చేసిన రథాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని నేతలు ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 80 లక్షల సీజీఎఫ్ నిధులతో రథాన్ని తయారు చేయించామని మంత్రి తెలిపారు. 26 అడుగుల పొడవు 11.5 అడుగుల వెడల్పుతో 100 ఏళ్ల పాటు నిలిచేలా అత్యంత సుందరంగా రథాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. అనంతరం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణ మధ్య నూతన రథోత్సవం కన్నులో పండుగగా సాగింది. అంతకుముందు వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అర్చకులు మరియు పూజారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఆలయానికి కూడా కనీసం సున్నం కూడా వేయలేదని విమర్శించిన మంత్రి సనాతన ధర్మం, హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది అంటూ విమర్శించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంచేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి 8.4 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే మరో 30 ఆలయాలకు నిధులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అలాగే దీపధూప నైవేద్యాల కింద 50,000 కంటే ఆదాయం తక్కువ ఉన్న నియోజకవర్గంలోని 49 ఆలయాలకు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున 58.80 లక్షలు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. 4 గ్రామాల్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భజన మందిరాలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. కరేడులోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం రాజగోపుర నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తానే శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలో 5,000 ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని, మరో 800 ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ఒక్కొక్క ఆలయానికి 20 నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ సహకారంతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో 13 భజన మందిరాల నిర్మాణం కోసం 2.5 కోట్ల మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో దీపధూప నైవేద్యాల కింద 214 ఆలయాలకు ప్రతి నెల 2.54 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే 53 ఆలయాల పునర్నిర్మాణానికి 54.57 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దేవరపల్లి సుధీర్ చంద్రారెడ్డి దంపతులు, మండల టీడీపీ అధ్యక్షులు రాచిగర్ల సుబ్బారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ ఉలవపాడు గ్రామం, ఉలవపాడు మండలంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కైంకర్యాలను నిర్వహించి నూతన రథానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారితో కలిసి సుదేశ్ రెడ్డి గారు వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ దేవస్థానానికి ధర్మకర్త, వారి ఆహ్వానం మేరకు ఈ ప్రారంభంలో పాల్గొనడం జరిగింది. నూతన రథం ఈరోజు 26 అడుగులు పొడవు, 11.5 అడుగుల వెడల్పు, దీనితోటి 80 లక్షల రూపాయలతో ఈ నూతన రథాన్ని తయారు చేయించి ప్రారంభించడం జరిగింది. దీనికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయడం, ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఖర్చు చేస్తూ మా యొక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారు సమన్వయం చేసుకొని నూతన రథాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు ప్రారంభానికి ఇవ్వడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితమే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్, రెవెన్యూ, అలాగే R&B అధికారులు అందరూ వచ్చి గౌరవ శాసనసభ్యుల సలహా మేరకు రథాన్ని పర్యవేక్షించడం, ఆ పరిశీలనలో దీనికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చాక ఈరోజు ఈ ప్రారంభాన్ని చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కొత్త రథానికి టేకు చక్రాలకు మధ్య వాడబడి 100 సంవత్సరాలకు పైగా నిలిచి ఉండే విధంగా ఈ నూతన రథాన్ని తయారు చేయించి సత్యభామ సమేత రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంకి ఇవాళ దేవాదాయ శాఖ అలాగే అనువంశిక ధర్మకర్తలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో దీనిలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దేవాదాయ శాఖలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గతంలో ఎలాగైతే సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా, హిందూ మత ప్రచారానికి వ్యతిరేకంగా, ధార్మిక సంస్థల యొక్క ఆలోచనకి విరుద్ధంగా గత ప్రభుత్వం పనిచేస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక ఆదేశాలు ఇచ్చి, అలాగే ఆలయాల్లో పనిచేసేటువంటి పూజాది నిర్వాహక కార్యక్రమాలు చేసేటువంటి అర్చకులు, పూజారులకి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తూ ఆలయాల్లో అవసరమైతే పునర్నిర్మాణానికి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తూ ఈనాడు పనిచేస్తూ ఉంది. ధూపదీప నైవేద్యాలు కందుకూరు నియోజకవర్గంలో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం కింద 50,000 ఆదాయానికి తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో అక్కడ ఉన్నటువంటి పూజారులకి సరైనటువంటి పారితోషికం లేక స్వామివారి పూజ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఒక్కొక్క ఆలయానికి ఆలయంలో పూజ దీపం వెలిగించి స్వామివారికి, అమ్మవారికి పూజ చేసేటువంటి ఆ అర్చకులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ ప్రాంతం వాళ్ళు అందరూ కలిసి పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈనాడు 49 ఆలయాలకి కందుకూరు నియోజకవర్గంలో 58.80 లక్షలు ఈరోజు వాళ్ళకి ప్రతి నెల డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నాం. అలాగే కామన్ గుడ్ ఫండ్ అని ఆలయాల పునర్నిర్మాణానికి ఇచ్చేటువంటి మొత్తానికి సంబంధించి 9 ఆలయాలకి ఇప్పటికే అంచనాలు తయారు చేసి మంజూరు చేశాం. మన కందుకూరు నియోజకవర్గంలో 8,40,00,000 రూపాయలతో 9 పనులు మొదలుపెట్టాం. దానికి ఈరోజు ఏప్రిల్లో మరిన్ని పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ 9 పనుల్లో ఉలవపాడు దగ్గర నుంచి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానం, సింగమనేనిపల్లి, కందుకూరు వరకు కూడా ఈ ఆలయాలన్నీ కూడా పునర్నిర్మాణ దశకి
తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విశేషం, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్న ఆలయాలకే గత ప్రభుత్వం కనీసం సున్నం వేసే పరిస్థితుల్లో ఆనాడు వాళ్ళు ఉంటే, ఇవాళ మేము ఆలయాలన్నీ పునర్నిర్మిస్తూ పూర్వ వైభవానికి తీసుకొస్తూ మరొక 5,000 ఆలయాలను ఈరోజు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కొక్క ఆలయానికి అయ్యే ఖర్చు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. ఆ ప్రాంత ప్రజల యొక్క అభీష్టం మేరకు ఈ యొక్క ఆలయాలు శ్రీవాణి నిధుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఆలయాలన్నింటినీ కూడా మంజూరు చేస్తూ ఉంటే, ఇవాళ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన భజన మందిరాలకి ఇప్పటికే 4 భజన మందిరాలని మంజూరు చేశాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.